హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీతో కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ తాగడం మంచిదేనా? ఉదయాన్నే టీ కానీ కాఫీ కానీ తాగితే ఏమవుతుంది? ఇంట్లో లేదా ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువై రాత్రిపూట నిద్ర రాకపోతే ఏం చేయాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, చాలామందికి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు, లేదా ఏదైనా హెవీగా బోన్ చేసినప్పుడు సోడా, కూల్ డ్రింక్స్ లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలుపుకొని తాగడం అలవాటు. దీనివల్ల కడుపులో కాస్త రిలాక్సింగ్గా ఉన్నట్లు త్రేన్పులు వస్తాయి. అప్పటికప్పుడు రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు, కానీ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. తిన్నాక సోడా కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగితే గ్యాస్ పెరుగుతుంది. కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కొంతమందికి గుండెల్లో మంట, బద్ధకం, త్రేన్పులు, వెన్ను నొప్పి, వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమందికి తిన్న తర్వాత జ్యూసెస్ కూడా తాగే అలవాటు కూడా ఉంటుంది. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే వీటిని తాగకపోవడమే మంచిది. మరి అయితే ఏం తాగాలి? తిన్న తర్వాత వేడి నీళ్ళు తాగడం మంచిది. భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీళ్ళలో జీలకర్ర వేసుకుని తాగడం చాలా మంచిది. మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే ఉట్టి నీరు తాగండి. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో కీ రోల్ ప్లే చేస్తుంది. రాత్రంతా భోజనం లేని శరీరానికి బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యం. అందుకే బాడీకి అవసరమైన పౌష్టికాహారం తీసుకోవాలి. కొన్ని ఫుడ్స్ హెల్తీ అయినప్పటికీ వాటిని ఉదయాన్నే తినడం అంత మంచిది కాదు. అవేంటో తెలుసుకోండి. బ్రెడ్. చాలామంది ఉదయాన్నే ఈజీగా తినే బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఒకటి. ఇది ఈజీగా అయిపోవడంతో బ్రెడ్ టోస్ట్ వంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇవి బ్రేక్ఫాస్ట్లో అస్సలు తినద్దు. ఎందుకంటే ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ షుగర్లో కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అప్పుడు కడుపు నొప్పి, కడుపు పొంగడం, కాన్స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీ, కాఫీ. అదేవిధంగా టీ, కాఫీలు ఉదయాన్నే తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల బాడీ ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్ గ్రహించుకోకుండా చేస్తుంది. అంటే టీ అండ్ కాఫీలో యాసిడ్ నేచర్ ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మనలో ఉన్న యాసిడ్ అండ్ బేస్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. వీటి వల్ల ఎసిడిటీ, ఇండైజెషన్, బరువు పెరగడం అండ్ ఎసిడిక్ రిఫ్లక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భోజనం తర్వాత గంటకి మాత్రమే వీటిని తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇంట్లో లేదా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమైన పని. అయితే రాత్రిపూట నిద్రలో మాత్రమే శరీరం తనను తాను రీస్టోర్ చేసుకునే అవకాశం పొందుతుంది. మరుసటి రోజు మిమ్మల్ని యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంచుతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే మరుసటి రోజు అలసటగా, మొత్తుగా, నీరసత్వంగా ఉంటుంది. దీంతో ఏ పనిపైనా మనం ఫోకస్ పెట్టలేం. చాలామంది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి అరోమా థెరపీ, మ్యూజిక్ థెరపీ లాంటివి ఫాలో అవుతూ ఉంటారు. అయితే మన నిద్ర నాణ్యత నిద్రవేళకు ముందు మనం తినే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. నిద్రవేళకు ముందు భారీగా భోజనం తినకూడదు, ఎందుకంటే అది ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. కానీ కొన్ని ఆహారాలు మీ మెదడును ప్రశాంతపరుస్తాయి, రాత్రి ఆరోగ్యకరమైన నిద్రని ప్రోత్సహిస్తాయి. వాటిలో అరటిపండు ఒకటి. రాత్రి నిద్రపోయే ముందు అరటిపండు తింటే బాగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మంచి దుప్పటిలా పరుచుకునే చలికాలానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రిపూట దుప్పటి పడుకుంటే తెల్లారిన మెలకు రాదు. ఈ సీజన్లో బద్ధకం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సన్లైట్ తక్కువగా ఉంటుంది. పగులు సమయం కూడా తగ్గిపోతుంది. దీంతో ఇంటర్నల్ క్లాక్, సెరేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. దీనికి కారణంగా బద్ధకం పెరుగుతుంది, శక్తి స్థాయిలు తగ్గిపోతుంటాయి. సూర్యకాంతి తక్కువ ఉండడం వల్ల విటమిన్ డి కూడా తక్కువగానే అందుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గిస్తే అలసట, మానసిక స్థితి చిరాగ్గా ఉంటుంది. కొంతమంది వ్యక్తులైతే ఈ కాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అని పిలిచే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల శక్తి స్థాయిలు తగ్గుతాయి, పని చేయాలనే ఆసక్తి ఉండదు. ఈ సీజన్లో మనం యాక్టివ్గా ఉండడానికి, బద్ధకం దూరం చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో తోడ్పడుతుంది. ఈ సీజన్లో వెంటాడే బద్ధకం దూరం చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చూద్దాం. బ్లూబెర్రీస్, పాలకూర, కినోవా, చియా సీడ్స్, సాల్మన్ చేప, చిలకడ దుంపలు, బాదం ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.